వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇంటర్నెట్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. బ్యాంకింగ్ నుంచి షాపింగ్ వరకు, చదువు నుండి ఉద్యోగం వరకు ప్రతి పని కూడా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. కానీ ఈ సౌలభ్యాన్ని దుర్వినియోగం చేస్తున్న వారు రోజురోజుకి పెరిగిపోతున్నారు. రోజురోజుకి సైబర్ నేరాలు పెరుగుతూ ప్రజలని మోసం చేసే కొత్త కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో ఓటీపీ మోసాలు, బ్యాంక్ లింక్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా హ్యాకింగ్, ఫేక్ యాప్ల ద్వారా డేటా దొంగతనం వంటి ఘటనలు విస్తృతంగా చోటు చేసుకుంటున్నాయి. ఎవరైనా బ్యాంకు ఉద్యోగిగా లేదా లాటరీ గెలిచినట్లుగా చెప్పి కాల్ చేసి ఒక లింక్ ను క్లిక్ చేయమని అడుగుతారు. ఆ లింక్ ను క్లిక్ చేసిన క్షణాల్లోనే మన ఫోన్ లేదా కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు దొంగిలించబడతాయి. కొంతమంది హ్యాకర్లు సోషల్ మీడియా అకౌంట్స్ ను హ్యాక్ చేసి స్నేహితుల పేర్లతో డబ్బు అడుగుతారు. మరికొందరు ఫేక్ వెబ్సైట్లు సృష్టించి అక్కడ ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఈ నేరాలు కూడా కొత్త రూపాలు దాలుస్తున్నాయి. సైబర్ నేరాల తీరు మారిపోతుంది. మొన్నటి వరకు సామాన్యులే టార్గెట్ అయ్యేవారు. ఇప్పుడు సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. విఐపీల పేర్లు, ఫోటోస్ ని వాడుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మొన్న మధ్యన రాయలసీమ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరిని టార్గెట్ చేసి ₹1 కోటి పైగా వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ పేరుతో ₹57 లక్షల కొల్లగొట్టేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇది సంచలన అంశంగా మారిపోయింది. ఇందుకు సంబంధించి వివరాలను చూస్తే ఏపీకి చెందిన ఒక వ్యాపారికి మంత్రి నారా లోకేష్ ప్రొఫైల్ పిక్చర్ గా ఉన్న ఒక వాట్సాప్ నుంచి సమాచారం వచ్చింది. కీలకమైన ప్రాజెక్టులకు డబ్బు అవసరముందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోన్ కాల్ చేసి అచ్చంగా లోకేష్ లాగానే మాట్లాడారు. అయితే అది నిజమేనని భావించిన సదరు వ్యాపారి పలు విడతల్లో ₹57 లక్షల వరకు పంపించారు. చివరికి ఇది మోసంగా భావించి ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో హైదరాబాద్ లో సాయి శ్రీనాథ్, సుమంత్ అనే 2 వ్యక్తులను హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈ ఘటన వెనుక పెద్ద ముఠా హస్తం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి. ప్రధానంగా ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొద్ది రోజుల క్రిందట ఖమ్మం జిల్లా టీడీపీ నేతలను కూడా ఇలానే సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరుతో వాట్సాప్ కాల్ చేశారు. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి నిధులు కావాలని, అందుకు విరాళాలు అందించాలని కోరడంతో కొందరు నేతలు నగదు పంపించారు. అదే సమయంలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీఫారాలు కావాలంటే కొంత మొత్తం చెల్లించాలని కోరడంతో రెండోసారి కూడా సదరు నేతలు నగదును జమ చేశారు. అమరావతి వస్తే పార్టీ అధినేత చంద్రబాబుతో బీఫారాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. విజయవాడలో వారి పేరుతో హోటల్స్ ను కూడా బుక్ చేశారు. దీంతో ఇది నిజమని నమ్మిన నేతలు విజయవాడ వెళ్లి హోటల్స్ లో దిగారు. అయితే అక్కడ బిల్లు చెల్లించే క్రమంలో వివాదం జరిగింది. తాము సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డామని గుర్తించిన సదరు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశారు. బయటకు చెబితే పరువు పోతుందని భావించారు. ఇంకోవైపు రాయలసీమ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు హైదరాబాద్ లో ఇలానే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి సైబర్ నేరానికి పాల్పడడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ కాలంలో దొంగలు కూడా తెలివి మీరిపోతున్నారు. కంటికి కనిపించకుండా దోచుకుపోతున్నారు. అవగాహన లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు కూడా మోసపోతూ వస్తున్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండడానికి బలమైన పాస్వర్డ్స్ ను ఉపయోగించడం, అనుమానాస్పద ఈమెయిల్స్ లేదా లింకులపై క్లిక్ చేయకుండా ఉండడం,
సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేసుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం వంటి భద్రతా పద్ధతులను వాడడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఏఐతో వాయిస్లు కూడా ఫేక్ గా తయారు చేసి మోసాలకి పాల్పడుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా లావాదేవీలు కావాలంటే ఫేస్ టు ఫేస్ చూసుకోవడమే చాలా మంచిది.